everyone, నేను మీట్ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో పని అనే పదానికి సంబంధించి మనం చాలా రకాలుగా యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడైతే చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పిడుగు. వర్షాలు పడుతూ ఉన్నప్పుడు పిడుగులు పడుతూ ఉంటాయి కదా, అయితే పిడుగుని ఇంగ్లీష్లో థండర్ బోల్ట్ అని చెప్తాం. నౌ ది సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఏం జరిగిందో నాకు ఎవరూ చెప్పలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో నో వన్ టోల్డ్ మీ వాట్ హ్యాపెండ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి తాటాకులు అని అంటూ ఉంటాం కదా, అయితే తాటాకులని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. నీకు పని లేకపోతే నాకు హెల్ప్ చెయ్యి. ఈ సెంటెన్స్ని మీరు అవతల వాళ్ళతో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నేను అప్పుడు ఏదో పనిలో ఉన్నాను. ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I was working on something then, or then I was working on something ఈ విధంగా చెప్తాం. I was working on something అంటే నేను ఏదో పనిలో ఉన్నాను లేదా ఏదో పని మీద ఉన్నాను అని. ఫర్ ఎగ్జాంపుల్, I was very busy at work when you called, that's why I didn't pick up the phone. I was very busy at work when you called, that's why I didn't pick up the phone అంటే నువ్వు నాకు కాల్ చేసినప్పుడు నేను పనిలో చాలా బిజీగా ఉన్నాను, అందుకే నీ ఫోన్ని నేను లిఫ్ట్ చేయలేదు లేదా తీయలేదు అని. Another example is by evening all my work will be done, then I will talk to you. Or by this evening all my work will be done, then I will talk to you అంటే ఈరోజు సాయంత్రానికి నా పని మొత్తం పూర్తయిపోతుంది, అప్పుడు నేను నీతో మాట్లాడతాను అని. సెంటెన్స్ నెంబర్ 2 is పని చేయకుండా ఎందుకు వెళ్తున్నావు? ఎవరైనా పని ఎక్కొట్టి వెళ్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ గోయింగ్ వితౌట్ వర్కింగ్? వై ఆర్ యూ గోయింగ్ వితౌట్ వర్కింగ్ ఈ విధంగా అడుగుతాం. వితౌట్ వర్కింగ్ అంటే పని చేయకుండా అని. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ హీ వెంట్ అవుట్ సేయింగ్ దట్ హీ హ్యాడ్ టు డూ వాట్ ఐ సెడ్. హీ వెంట్ అవుట్ సేయింగ్ దట్ హీ హ్యాడ్ టు డూ వాట్ ఐ సెడ్ అంటే అతను నేను చెప్పిన పనిని చేయాల్సి వస్తుందని బయటకు వెళ్ళిపోయాడు అని. Another example is anyone else after him in escaping from work. Anyone else after him in escaping from work అంటే పని నుండి తప్పించుకోవడంలో లేదా పని తప్పించుకోవడంలో ఎవరైనా సరే అతని తర్వాతే అని. సెంటెన్స్ నెంబర్ 3 is నేను చెప్పిన పనిని ఏం చేశావు? ఎవరికైనా ఏదైనా పని చెప్పినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ డూ దట్ ఐ టోల్డ్ యూ టు డూ? వాట్ డిడ్ యూ డూ దట్ ఐ టోల్డ్ యూ టు డూ ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ డోంట్ కేర్ వాట్ ఐ సెడ్ అట్ ఆల్. యూ డోంట్ కేర్ వాట్ ఐ సెడ్ అట్ ఆల్ అంటే నేను నీకు చెప్పిన దానిని నువ్వు అస్సలు పట్టించుకోవు అని. యూ డోంట్ కేర్ అట్ ఆల్ అంటే నువ్వు అస్సలు పట్టించుకోవు అని. Another example is if every work is postponed like this, not a single work will be done. Or if every work is postponed like this, not a single task will be done అంటే ప్రతి పని ఇలాగే వాయిదా వేస్తూ ఉన్నట్లయితే లేదా వాయిదా పడుతూ ఉన్నట్లయితే ఒక్క పని కూడా పూర్తవ్వదు అని. సెంటెన్స్ నెంబర్ 4 is ఏ పని చెప్పినా అది నాకు తలనొప్పే లేదా నీకు ఏ పని చెప్పినా అది నాకు తలనొప్పే ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ ఐ టెల్ యూ ఇట్ గివ్స్ మీ అ హెడేక్. నో మ్యాటర్ వాట్ ఐ టెల్ యూ ఇట్ గివ్స్ మీ అ హెడేక్ ఈ విధంగా చెప్తాం. అంటే నేను నీకు ఏం చెప్పినా సరే అది నాకు తలనొప్పి తెచ్చి పెడుతుంది అని.
Now the first example is, she asks me 100 questions if I ask her to do something small. She asks me 100 questions if I ask her to do something small. అంటే నేను ఆమెకి ఏదైనా చిన్న పని చేయమని చెప్పినప్పుడు ఆమె నన్ను 100 ప్రశ్నలు వేస్తుంది అని. Another example is, even if you are free, why don't you do a single thing? Even if you are free, why don't you do a single thing or single work? అంటే నువ్వు ఖాళీగా ఉన్నా సరే ఒక్క పని కూడా ఎందుకు చేయవు అని. సెంటెన్స్ నెంబర్ 5 is, నీ కోసం నా పనంతా ఆపేసి రాలేను. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో, I can't stop all my work and come for you. I can't stop all my work and come for you. ఈ విధంగా చెప్తాం. I can't stop అంటే నేను ఆపలేను అని. Let's have some examples now. First one is, I am working in the office, so it is not possible to come now. Or, I am working in the office, so it is not possible for me to come now. అంటే నేను ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు రావటం కుదరదు లేదా రావటం వీలు పడదు అని. Another example is, I left all my works for you. It's all my fault. I left all my works for you. It's all my fault. అంటే నేను నా పనులన్నింటినీ వదిలేసి వచ్చాను, అదంతా నా తప్పే అని. సెంటెన్స్ నెంబర్ 6 is, నీకు పని లేకపోతే నాకు హెల్ప్ చెయ్యి లేదా నాకు సహాయం చెయ్యి. ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్క్ హెల్ప్ మీ. ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ యూ హెల్ప్ మీ. ఈ విధంగా చెప్తాం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ అంటే నీకు ఏ పని లేకపోయినట్లయితే అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్క్ డోంట్ వాచ్ ద రీల్స్ లైక్ దాట్, హెల్ప్ మీ ఇన్ దిస్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్క్ డోంట్ వాచ్ ద రీల్స్ లైక్ దాట్, హెల్ప్ మీ ఇన్ దిస్. అంటే నీకు పని లేకపోయినట్లయితే నువ్వు అలా రీల్స్ చూడకుండా నాకు ఇందులో సహాయం చెయ్యి అని. Another example is, I don't like her because she doesn't help me in a single task. Or, I don't like her because she doesn't help me in a single thing. అంటే నాకు ఆమంటే నచ్చదు ఎందుకంటే ఆమె నాకు ఒక్క పనిలో కూడా సహాయం చేయదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ఏ పని ఎప్పుడు చేయాలో తెలీదా. ఇది కూడా చాలా కాన్వర్సేషన్స్లోనే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో, డోంట్ యూ నో వాట్ టు డూ వెన్. డోంట్ యూ నో వాట్ టు డూ వెన్. ఈ విధంగా అడుగుతాం. డోంట్ యూ నో అంటే నీకు తెలీదా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఆర్ యూ టాకింగ్ ఆన్ ద ఫోన్ వైల్ ఐ ఆమ్ వర్కింగ్ సో మచ్ హియర్. ఆర్ యూ టాకింగ్ ఆన్ ద ఫోన్ వైల్ ఐ ఆమ్ వర్కింగ్ సో మచ్ హియర్. అంటే నేను ఇక్కడ ఇంత పని చేస్తుంటే లేదా ఇంత ఎక్కువ పని చేస్తుంటే నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావా అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, యూ హ్యావ్ నో కామన్ సెన్స్ అట్ ఆల్. యూ హ్యావ్ నో కామన్ సెన్స్ అట్ ఆల్ అంటే నీకు ఇంగిత జ్ఞానం లేదా కామన్ సెన్స్ అస్సలు లేదు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్, ముందు పని చెయ్యి తర్వాత మాట్లాడు. ఎవరైనా పని చేయకుండా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో, వర్క్ ఫస్ట్ టాక్ లేటర్. ఆర్ యూ వర్క్ ఫస్ట్ టాక్ లేటర్. ఈ విధంగా చెప్తాం. అంటే ముందు పని తర్వాత మాట్లాడు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఫస్ట్ ఐ విల్ ఫినిష్ ఆల్ దిస్ వర్క్ ఫాస్ట్ అండ్ దెన్ ఐ విల్ టాక్ టు యూ స్లోలీ. ఫస్ట్ ఐ విల్ ఫినిష్ ఆల్ దిస్ వర్క్ ఫాస్ట్ అండ్ దెన్ ఐ విల్ టాక్ టు యూ స్లోలీ. అంటే ముందు ఈ పనంతా నేను ఫాస్ట్గా పూర్తి చేసేస్తాను, తర్వాత నీతో నిదానంగా మాట్లాడతాను అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్, I thought I would call you after I finish all my work. I thought I would call you after I finish all my work. అంటే నేను నా పనంతా పూర్తి చేసిన తర్వాత నీకు కాల్ చేద్దామని అనుకున్నాను అని. I thought అంటే నేను అనుకున్నాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher.
హ్యావ్ అ గుడ్ డే. బాయ్ బాయ్.